హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చి బిగ్ బాస్ సీజన్ 8 డే 18 రివ్యూ అండి. అలాగే ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు అసలు హౌస్లో సోనీ ఆడపులి అన్నారు, కానీ నాకు తెలిసి యష్మి గౌడే ఆడపులి. అసలు ఆమె టాస్కుల్లో అసలు ఏ విధంగా విజృంభిస్తుందంటే, అదే సోనీ అయితే ఆడటానికి ఆలోచిస్తుంది. ఇది నేను ఆడగలనా లేదా, ఇది నాకు ఎంతవరకు వర్త్ అవుతుంది, ఎలా సైడ్ అవ్వచ్చని ఆలోచిస్తుంది. కానీ యష్మి గౌడ అటువంటిది ఏమీ లేదు. ఆమె అయితే నాకైతే బిగ్ బాస్ హౌస్లో ఆడపులి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? యష్మి, సోనియా ఈ ఫైట్ ఎప్పటికి చల్లారుతుంది? అలాగే మణికంఠ స్ట్రాటజీలు వాడుతున్నాడా? సింపతితో ఇంకా గెలవాలని ఆడాలని అనుకుంటున్నాడా? ప్రతి విషయాల్లోని కలుగజేసుకుంటున్నాడని మీకు అనిపిస్తుందా? అలాగే అభినవ్, నిఖిల్ బాగా ఆర్గ్యూ అయితే చేసుకున్నారండి. ఈ ఏంటది ప్రభావతి 2.0 విషయంలో, ఎగ్స్ విషయంలో. అసలు రేషన్ విషయంలో బిగ్ బాస్ పెట్టిన టాస్క్ మీకేమనిపిస్తుంది? అసలు ఆ రేషన్ ఏంటి, తీసుకెళ్ళే బెడ్రూమ్లో దాచుకోవటం ఏంటి, ఆ వండుకోవటం ఏంటి? ఎంతసేపు వంట తప్ప వేరే టాస్కులు లేవా బిగ్ బాస్? నేను అడుగుతున్నా. ఎప్పుడు చూసినా వంటగదిలో వంట వండుకోవటం, అది దాచుకోవటం, తినటం తప్ప వేరే టాస్కులు లేవు. ఇంకా ఇంతకంటే మించిన టాస్కులు లేవా? ఇవన్నీ తెలియాలంటే మనమైతే ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేద్దాం. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఎపిసోడ్ విషయానికి వస్తే యష్మి, నిఖిల్ బాగా ఆర్గ్యూ అయితే చేసుకున్నారండి. యష్మి, నిఖిల్. తర్వాత మణికంఠ కూడా, అభినవ్ మణికంఠ కూడా ఏంటంటే, ఇక నేను టాస్క్ నేను ముందు ఆడతానని మణికంఠ అయితే ఆర్గ్యూ చేస్తున్నాడు. కానీ అభినవ్ అయితే ఇవ్వట్లేదు. కిచెన్లో రగడ, ఇది చూసిన మీకేమనిపిస్తుంది? కిచెన్లో విషయంలో ప్రేరణ, విష్ణుశ్రీ ఈ దోశ విషయంలో జరిగిన రగడేంటి? బిగ్ బాస్ అయితే రేషన్ కోసం అయితే ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్లో నిఖిల్, అభి వెళ్ళారు. ఇద్దరు కలిసి ఫుడ్ రేషన్ అయితే తెచ్చుకున్నారు. ఎవరు రేషన్ వాళ్ళనైతే వాళ్ళ బెడ్రూమ్లో అయితే దాచుకోమని చెప్పాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఆ రేషన్కి మళ్ళీ ఒక చిక్కు అయితే పెట్టాడు బిగ్ బాస్. ఏమని? 14 అవర్స్ మాత్రమే మీకు వంట చేసుకోవాలి. ఆ 14 అవర్స్ లోపల మీరు ఎవరు బెల్ల కొడితే వాళ్ళకైతే నేను గ్యాస్ అయితే ఆన్ చేస్తాను. ఆ 14 అవర్స్లో వెజిటబుల్స్ కటింగ్ కానీ ఏదైనా కిచెన్ సంబంధించి ఏదైనా సరే 14 అవర్స్ లోపల మీ ఇద్దరు టీమ్స్ చేసుకోవాలి అని అయితే టాస్క్ అయితే పెట్టాడు. అసలు నాకు తెలియగలుగుతాను బిగ్ బాస్ 14 అవర్స్, ఒక 12 మంది హౌస్లో 14 అవర్స్ వండుకోవాలి. వెజిటబుల్స్ కట్ చేసుకున్నా కూడా 14 అవర్స్ పడుతుందా? లేదా వండుకోవటం, కొట్లాడుకోవటం, దెబ్బలు, ఇవన్నీ గొడవల కోసమే 14 అవర్స్ అవుతుందా? వండుకోవటం మానేసి పోట్లాడుకోమని 14 అవర్స్ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ 14 అవర్స్ అన్నది ఇచ్చారు. దానికైతే నిఖిల్, అవి అయితే డిస్కస్ చేసుకున్నారు. 2 స్టవ్లు నాయి, 2 స్టవ్లు మీకు, అట్లా అని అయితే కొన్ని చేసుకున్నారు. కానీ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది వేరే ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళాక మళ్ళీ వేరే ఉంటుంది. కిచెన్లో పెట్టిన తంట మామూలుగా లేదు. అసలు ఈ సీజన్లో ఓన్లీ వంట కోసమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారని నాకైతే అనిపిస్తుంది. వంట, పెంట, ఇది తప్ప ఇంకేమీ లేదు. తర్వాత టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ప్రభావతి 2.0 టాస్క్ పేరు ప్రభావతి 2.0. ఇందులో ఎవరైతే ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళకైతే నేను కొన్ని ప్రయోజనాలు ఇస్తాను అని అయితే చెప్పాడు. అందరూ కలిసి చక్కగా నిలబడ్డారు. నాకు ప్రభావతి ఏమందంటే, నా క్లాన్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, నా ఎగ్స్ని తినేస్తున్నాయి కాబట్టి నా ఎగ్స్ని మీరు కాపాడాలి, నా ఎగ్స్ కాపాడిన వాళ్ళకి నేను మీకు కొన్ని ప్రయోజనాలు ఇస్తాను దీంట్లో గెలిచిన వాళ్ళని అని అయితే ప్రభావతి 2.0 చెప్పింది. దానికి అందరూ కూడా అగ్రీ అయ్యారు, రెడీగా ఉన్నారు. ఈ టాస్క్లో నిఖిల్ టీం అయితే 66 ఎగ్స్ కలెక్ట్ చేసింది. అలాగే అభయ్ 34 ఎగ్స్ కలెక్ట్ చేశారు.
అయితే ఈ టాస్క్లో అసలు ఏ విధంగా కొట్టుకున్నారంటే ఒకరి మీద ఒకరు అసలు కింద మీద అసలు ఏమీ తేడా లేకుండా అసలు హౌస్లో సోనియా ఆడపులి అన్నారు, కానీ నాకు తెలిసి యష్మి గౌడే ఆడపులి. అసలు ఆమె టాస్కుల్లో అసలు ఏ విధంగా విజృంభిస్తుందంటే, అదే సోనియా అయితే ఆడటానికి ఆలోచిస్తుంది, ఇది నేను ఆడగలనా లేదా, ఇది నాకు ఎంతవరకు వర్క్ అవుతుంది, ఎలా సైడ్ అవ్వచ్చని ఆలోచిస్తుంది. కానీ యష్మి గౌడ అటువంటిది ఏమీ లేదు. ఆమె అయితే నాకైతే బిగ్ బాస్ హౌస్లో ఆడపులి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? టాస్కుల్లో అయితే అసలు కింద మీద పడైతే కొట్టుకున్న పృథ్వీ అగ్రెసివ్ అయితే ఎవడో తట్టుకోలేడని నాకైతే అనిపిస్తుంది. పృథ్వీ బాబోయ్ అసలు విపరీతమైన అగ్రెసివ్ అతనిలో. అలాగే మణికంఠ అసలు టాస్క్ ఏం ఆడగలరు, ఫిజికల్గా అటువంటి టాస్క్ ఆడలేడు. పడిపోయి కింద పడి దొర్లుకుంటా మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళిన మణికంఠ నేను ఆడతా అంటున్నాడు. అసలు ఏ విధంగా ఆడతాడు మణికంఠ నాకైతే అర్థం కావట్లేదు. ఎగ్స్ని తీసుకొచ్చి ఒక బాస్కెట్లో బుట్టలో వేయలేని మణికంఠ ఈ టాస్క్లో అయితే ఆడతాడని నాకైతే అనిపించట్లేదు. మళ్ళీ ఈ గెలిచిన టీము ఓడిన టీములో ఒకరినైతే తప్పించాలని బిగ్ బాస్ అయితే చెప్పాడు. దానికి మణికంఠనైతే శక్తి టీం వాళ్ళు అయితే మణికంఠని తప్పించేశారు. ఈ విషయంలో మణికంఠ మూలకెళ్ళి మళ్ళీ మూలన కూర్చొని ఏడుస్తున్నాడు. దాని తర్వాత అభి వచ్చి నచ్చ చెప్పాలని చూశాడు. కానీ ఇక్కడ నేను నా భార్య కోసం ఆడుతున్నాను, నా బిడ్డ కోసం ఆడుతున్నానని మణి అయితే ఏడుస్తున్నాడు. ఇది సింపతి కోసమా, స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడా మణికంఠ? ఈ బిడ్డ భార్య అనే ఒక స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు అనిపిస్తుంది. ఆ ఏడుపులో నిజాయితీ లేదని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.